హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 టీవీఎస్ ఎక్సెల్ 100 ఎల్ఐ వీల్ వేరియంట్ అనమాట. ప్రస్తుతానికి మనతో బ్లాక్ కలర్ అయితే ఉంది. ఇంకా మీరు రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో కూడా ఈ వెహికల్ని చూస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయండి. ఎగ్జాక్ట్గా ఆనర్డ్ ప్రైస్ ఎంత అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉండిద్ది. ప్రైస్ అయితే కొంచెం పెరిగిందనమాట. 89,300 రూపాయలు ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 20,000 రూపీస్ నుంచి మీ ఇష్టం, మీరు ఎంతైనా పే చేసుకుని ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా మీకు 50 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదన్నమాట. మైలేజ్ విషయానికి వస్తే ఈ వెహికల్ మీద కొద్దిగా వెయిట్లు అయితే వేసుకుని వెళ్తారు కాబట్టి 40 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ ఎక్సెల్ 100 అయితే పర్చేస్ చేయాలి. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 98cc 2L ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. 4.3 PS పవర్, 6.5 న్యూటన్ టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 110mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ మీకు అదే 110mm డ్రమ్ బ్రేక్ అనమాట. టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మీకు ట్విన్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వాటిని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్లో స్పెషల్ ఏంటంటే ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారనమాట. 16 ఇంచెస్ మీకు ఎల్ఐ వీల్స్ అయితే ఉంటాయి. అలాగే ట్యూబ్లెస్ టైర్స్, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మీకు పంచర్ పడినా సరే కొంత దూరం మీరు ట్రావెల్ చేయొచ్చు అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మీకు 150mm ఇచ్చారు. చిన్న స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఓకే, కానీ పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కింద ఈజీగా తగులుతుంది అనమాట. అదొకసారి మీరు చెక్ చేసుకుని కొనుక్కునే ముందు. 787mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. అలాగే అల్ట్రా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. 89 kg. సో ఎవరైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. 4 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. చిన్న ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు కాబట్టి మీరు లోకల్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మనకి ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఇచ్చారు. ఇంతకు ముందు మనకి హాలోజన్ లైట్ అయితే ఉండేది కదా, దాన్ని తీసేశారనమాట. కింద మనకి డిఆర్ఎల్స్ అయితే ఉంటాయి. అవి ఈ వెహికల్లో రావట్లేదు. మీకు నార్మల్ స్పోక్ వీల్స్ ఎక్సెల్ 100 ఏదైతే ఉందో దాంట్లో వస్తాయి అనమాట. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే బల్బు, సిగ్నల్ లైట్స్ కూడా బల్బే ఉన్నాయి. ఇక్కడ మీకు ఫుల్లీ అన్లాక్ కన్సోల్తో లభిస్తూ ఉంది. స్పీడోమీటర్, ఓడోమీటర్ అయితే ఉన్నాయి. సిగ్నల్ లైట్ ఇండికేటరు, హై బీమ్ ఇండికేటర్, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ మాత్రమే మీకు చూపిస్తూ ఉంది. చాలా సింపుల్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ సీట్ అయితే మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే మనకి యాక్సరీలో వస్తుంది అనమాట. వెహికల్ మీరు పర్చేస్ చేసిన తర్వాత పీడిఐలో మీకు ఇవన్నీ ఫిట్ చేస్తారు. సో ఇక్కడ కూడా మీకు ఒకటైతే వస్తుంది అనమాట హుక్. సో ఇదనమాట ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఓకే, ఇంజన్లో వైబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. రైడర్ ఫుట్ పెక్స్ దగ్గర నేను వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేశాను. ఇది మీకు 100cc ఎక్సెల్ 100 అని చెప్పేసి అంటున్నారు, కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 98cc 2L ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. పవర్ అండ్ టార్క్ అయితే తక్కువ ఉంది. సో మీకు పికప్ అయితే ఏమీ ఉండదు. పవర్ కన్నా టార్క్ అయితే ఈ వెహికల్ ఎక్కువ ఉంది, అయినప్పటికీ మీకు పికప్ అయితే ఏమీ ఉండదు అనమాట. సో స్పెషల్గా మీకు ఈ వెహికల్లో ఎల్ఐ వీల్స్ అయితే తీసుకొచ్చారు. ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ పెట్టేసేసారు. సో ఈ వెహికల్ అయితే అంతగా బాగోదు. మీకు స్పోక్ వీల్స్ వేరియంట్ అయితే తక్కువ ప్రైస్ వస్తుంది కాబట్టి అది మీరు కొనుక్కోవచ్చు. సో నాకు ట్యూబ్లెస్ టైర్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇది కొనుక్కోవాలన్నమాట. ఫస్ట్ నుంచి ఎక్సెల్ 100లో మైనస్ ఏంటంటే వైబ్రేషన్స్. అవైతే ఎప్పుడు రిమూవ్ చేస్తారో అర్థం కావట్లేదు. డ్రమ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. డిస్క్ బ్రేక్ ఆప్షన్ అయితే ఏం లేదు. ఆబ్వియస్లీ మనకి డిస్క్ బ్రేక్ అయితే అవసరం లేదనమాట. ఈ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి డిస్క్ బ్రేక్ అయితే అవసరం లేదు. సో మీకు బ్రేక్స్ అయితే చాలా యావరేజ్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గట్టిగా ప్రెస్ చేస్తే, ఇక్కడ ప్రెస్ చేస్తే ఎక్కడికో వెళ్ళి ఆగిద్ది. సో ఇటు లెఫ్ట్ సైడ్ అయితే వెళ్దాం. కొద్దిగా మట్టి రోడ్ అయితే ఉండిద్ది. చాలామంది పొలాల్లో ఈ వెహికల్ అయితే యూజ్ చేస్తారు కదా. సస్పెన్షన్ చెక్ చేద్దాము. ఫ్రంట్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఉన్నాయి. వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా హార్డ్ సైడ్ అయితే ఉంది, స్మూత్ అయితే ఏమీ లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొద్దిగా తక్కువగానే ఉందన్నమాట. 150mm కదా. చూద్దాం. ఇందాక పిలియన్ రైడర్తో నేను ట్రావెల్ చేశాను, అప్పుడైతే తగిలింది కింద. ఆఫ్ రోడ్లో పెర్ఫార్మెన్స్ బాగుంది. బై రోడ్తో కంపేర్ చేస్తే ఆఫ్ రోడ్లో నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళం కదా. మీకు ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉన్నాయి కదా, కొద్దిగా సన్న టైర్లు అని చెప్పుకోవచ్చు. గ్రిప్ అయితే ఏమీ ఉండదు. ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళకూడదు అనమాట మీరు ఈ వెహికల్ మీద. టాప్ స్పీడ్ కూడా 50 కిలోమీటర్లే. సో 50 కిలోమీటర్ల స్పీడ్తో మీరు వెళ్తే మాత్రం వైబ్రేషన్స్ అయితే వస్తాయి. అంత స్పీడ్ కూడా ఎవరు వెళ్ళరు. మొత్తం ఆఫ్ రోడే. సీట్ కంఫర్ట్ బాగుంది. 90 degreesలో కూర్చొని హ్యాపీగా మీరు ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు. తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయినప్పటికీ నాకు ఎక్కడ కింద తగలలేదన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ అయితే వెలిగింది.
సో ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ఎక్కువగా వాళ్ళే కదా ఈ వెహికల్ కొనుక్కునేది. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈ వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత యూజ్ చేసేటప్పుడు ఇక్కడ లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ వెలిగింది అంటే మాత్రం మీరు పెట్రోల్ కొట్టించుకోవాలి ఖచ్చితంగా. లేకపోతే ఈ ఫ్యూయల్ ట్యాంక్ లోపల మీకు ఫ్యూయల్ పంప్ అయితే ఉండేది, అది పాడైపోతుంది, అది వారంటీలో కూడా క్లెయిమ్ అవ్వదన్నమాట. సో మీరు చేసిన తప్పుకి వారంటీ అయితే ఇవ్వరు. మినిమం పెట్రోల్ అయితే మెయింటైన్ చేయాలి. ఇందులో మనకి 4 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్ది. కాబట్టి మీరు మినిమం పెట్రోల్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట. ఒక 1 లీటర్ కానీ 1.5 లీటర్స్ కానీ మెయింటైన్ చేయాలి. పవర్తో కంపేర్ చేస్తే టార్క్ ఎక్కువ ఉందని చెప్పాను కదా. సో ఆఫ్ రోడ్లో మాత్రం మామూలుగా లేదు, బాగుంది. XL 100ని కూడా ఆఫ్ రోడ్లోకి తీసుకొచ్చేసాం ఫైనల్కి. లైట్ వెయిట్ బ్రో, లైట్ వెయిట్ ఉంది. సో ఇది నేను ఇప్పుడు పానించినట్టుగా అయితే ఎవరు పానించరు. మనం జస్ట్ టెస్ట్ చేస్తున్నాం అనమాట, సస్పెన్షన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. బ్రేక్స్ అయితే మాత్రం యావరేజ్గా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, గట్టిగా ప్రెస్ చేశాను. సో మనం వన్స్ వెహికల్ ఆగిన తర్వాత మళ్ళీ యాక్సిలేటర్ ఇస్తే మాత్రం మూవ్ అవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది ఇంజిన్ అయితే. సో రన్నింగ్లో మీకు పికప్ అయితే ఉండిద్ది, కానీ ఇన్స్టెంట్గా అయితే మీకు పికప్ అయితే ఏమీ లేదు, అది ఒకసారి మీరు గమనించాలి. అలాగే మీకు స్పోక్ వీల్స్లో హెడ్లైట్ అనేది హాలోజన్ అయితే ఉండిద్ది, దాని కింద మనకి DRLs అయితే LED ఉంటాయి. కానీ ఈ వెహికల్లో డైరెక్ట్గా DRLs అనేది రిమూవ్ చేసేసారు, LED హెడ్లైట్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, నాకు అది ఒకటి బాగా నచ్చింది. మళ్ళీ రోడ్డు మీదకి అయితే వచ్చేసేసాం మనం. లైట్ వెయిట్ ఉందంటే మనము ఆఫ్ రోడ్లో కానీ బై రోడ్లో కానీ ఎట్లా కావాలంటే అట్లా నడుపుకోవచ్చు. సో ఈ వెహికల్ కొనొచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తూ ఉంది బ్రో. నేను ఫస్ట్లో రివ్యూ చేసినప్పుడు అంత ప్రైస్ అయితే లేదు, కొంచెం ప్రైస్ అయితే పెరిగిందనమాట. ఏ వెహికల్ అయినా సరే ప్రైస్ పెరిగేదే కానీ తగ్గేదైతే ఏమీ ఉండదు. సో మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం ఫెస్టివల్ దాకా వెయిట్ చేస్తాను, లేకపోతే నా బర్త్డే దాకా వెయిట్ చేస్తాను, ఇట్లా అయితే ఏమీ అనుకోవద్దు. సో మీరు షోరూమ్కి అయితే వెళ్ళండి, వెహికల్ నచ్చితే మాత్రం కొనేసేసుకోండి. ఎందుకంటే సో ఇవాళ ఉన్న ప్రైస్ రేపు అయితే ఉండట్లేదు అనమాట, ఎంతో కొంత ప్రైస్ అయితే పెరుగుతూ ఉంది. సో ఆ పెరిగిన ప్రైజే మనకి డిస్కౌంట్ ఇస్తారు. కాబట్టి షోరూమ్ వాళ్ళకి లాభమే కానీ మనకైతే లాసే. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని ఒక మంచి వెహికల్ కొంటారని చెప్పేసి అనుకుంటున్నాను. సో XL 100 అయితే మీరు స్పోక్ వీల్ కొనుక్కోండి, LI వీల్ వేరియంట్ అయితే వద్దు, ఎక్కువ ప్రైస్ పెట్టి మీరు ఇది కొనుక్కోవాలన్నమాట. సో ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా తక్కువగానే ఉందన్నమాట. 100cc కాబట్టి పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది అనుకుంటారేమో, అంత పెర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు. కానీ డే టు డే లైఫ్లో మీరు యూజ్ చేసుకోవడానికి లైట్ వెయిట్లో XL 100 కావాలంటే మాత్రం ఇది కొనుక్కోవచ్చు. స్పోక్ వీల్స్తో కంపేర్ చేసుకుంటే LI వీల్స్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా ప్రైస్ అయితే పెంచారనమాట. అలాగే మీకు LED హెడ్లైట్ అయితే వస్తుంది కదా, అందుకే మీకు 89,300 రూపీస్లో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. సో కొద్దిగా డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, నాకు ట్యూబ్లెస్ టైర్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోండి. లేకపోతే మాత్రం ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ కలర్ స్పోక్ వీల్స్ XL 100 అయితే బెస్ట్ అని చెప్తాను. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే XL 100 కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.